హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉండే వంకాయ ఉల్లికారం అండి. కొద్దిగా కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం తింటే వదిలిపెట్టరు. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారండి. ముందుగా నేను కర్రీ కోసం చిన్న చిన్న వంకాయలు ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉంచుకున్నాను. ఇలా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని నీళ్ళలోనే ఉంచేసానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్రీలోకి పేస్ట్ అనేది ఒకటి తయారు చేసుకుందాము. ముందుగా 2 టమోటాలు అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ రెబ్బ, మన టేస్ట్ కొలది ఉప్పు, జీలకర్ర, మన టేస్ట్ కొలది కారం, అలాగే చింతపండు. ఇప్పుడు మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పేస్ట్ అంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అన్నీ స్టఫ్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి. నూనె అయితే కాగిపోయింది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొద్దిగా ఉప్పు చల్లుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి వంకాయలు 2 వైపులు తిప్పుకుంటూ మనము బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే వంకాయలు సగం వరకు ఉడికినాయి. కొద్దిగా పేస్ట్ మిగిలింది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. ఈ నూనెలో బాగా వేగాలండి ఈ పేస్ట్ అనేది. కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు నూనె కూడా బయటకు వచ్చింది, చూసారా? కూర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం తగినంత ఉప్పు, కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ ఉల్లికారం అనమాట. కారంగా పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కర్రీ మాత్రం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. వేడి అన్నానికి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీకి కూడా సూపర్గా ఉంటుందండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా మనం వేడి అన్నంలో తింటమే ఆలస్యం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.